బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విమాన ప్రమాదంపై సంచలనమైన ఆరోపణలు వస్తున్నాయి. వాల్ స్ట్రీట్ జర్నల్ ఒక సంచలనమైనటువంటి కథనాన్ని ప్రచురించింది. కెప్టెన్ సుమిత్ సబర్వాల్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్టుగా అందులో రాసింది. ఫ్యూయల్ స్విచ్లో ఆపింది సబర్వాలే అని ఆ కథనం సారాంశం. స్విచ్లు మాన్యువల్గానే ఆపరేట్ చేస్తారని క్లారిటీ ఇచ్చింది. సబర్వాల్ మానసిక పరిస్థితిపై ఇప్పుడు విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి తెలుస్తోంది. విచారణ టీంలో ఏవియేషన్, మెడిసిన్ అండ్ సైకాలజీ టీంను కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం వాల్ స్ట్రీట్ జర్నల్ ఏదైతే కథనం ప్రచురించిందో దీని మీదే పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏవైతే ఆ స్విచ్లు ఉన్నాయో, ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్లు అనేవి కేవలం మాన్యువల్గానే వాటిని ఆన్ ఆఫ్లు చేస్తారు. అలాంటిది ఇప్పుడు అది ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏదైతే ఒక ప్రాథమిక నివేదిక ఇచ్చిందో అందులో కూడా స్పష్టంగా స్విచ్లో ఎందుకు ఆఫ్ చేశావు అంటే దాన్ని బట్టి క్లియర్గా అర్థమవుతుంది సుమిత్ సబర్వాల్ ఉద్దేశపూర్వకంగానే దాన్ని ఆఫ్ చేశాడు అనేది చాలా స్పష్టంగా ఈ వాల్ స్ట్రీట్ జర్నల్ కథనంలో కూడా పేర్కొన్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ కథనాన్ని ఏ విధంగా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ప్రస్తుతం పైలట్ మీద వస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి భారత ప్రభుత్వం కావచ్చు, పైలట్ సంఘాలు కావచ్చు తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో వాస్తవాలు అనేవి పూర్తి స్థాయి నివేదిక వచ్చిన తర్వాత మాత్రమే దీని మీద మనం అభిప్రాయం వ్యక్తం చేద్దాం అన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ముందుగా ఈ వాల్ స్ట్రీట్ కథనాన్ని ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది, దీని గురించి మనం మాట్లాడదాం, లోతుగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. న్యూస్ రూమ్ నుంచి మా ఎడిటర్ తిరుమల్ లైవ్లో జాయిన్ అయ్యారు, వారితో మాట్లాడదాం. తిరుమల్, ప్రస్తుతం మనం రోజుకొక కథనం చూస్తున్నాం. అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగిన తర్వాత 270 కుటుంబాల్లో తీవ్ర శోకాన్ని మిగిల్చినటువంటి అతిపెద్ద విషాదం ఇది. పైలట్ మానసిక స్థితి గురించి చర్చ జరుగుతోంది. ఉద్దేశపూర్వకంగానే ఆ స్విచ్లో ఆఫ్ చేశాడని చెప్పి ప్రఖ్యాత అమెరికా పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ కూడా కథనాన్ని ప్రచురించింది. ఎట్లా చూస్తారు దీన్ని? వలి, ఇక్కడ ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చూడాలి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో కాక్పిట్లో ఉన్న వాయిస్ రికార్డ్ని కొద్ది కాలం 2-3 రోజులు ఈ లాస్ట్ వీక్లో బయటపెట్టింది. అప్పుడు చాలా స్పష్టంగా ఒక విషయం తెలిసింది ఏంటంటే, ఏదైతే ఫ్యూయల్ స్విచ్లు ఉన్నాయో ఆఫ్ అయ్యి ఉన్నాయి. ఒక పైలట్ ఇంకో పైలట్ని అడుగుతున్నారని చెప్పారు. ఏ పైలట్ ఎవరిని అడిగారని చెప్పలేదు. ఇందులో ఇద్దరున్నారు. ఆ ఫ్లైట్కి సంబంధించి ఏదైతే ఎయిర్ ఇండియాకి సంబంధించిన బోయింగ్ ఫ్లైట్ ఉందో అహ్మదాబాద్లో ఏప్రిల్ 12వ తేదీన కూలిందో, ఆ పైలట్ మొన్న జూన్ 12వ తేదీన కూలిపోయి 270 మంది ప్రాణాలు పోయాయో ఆ రోజు కాక్పిట్ బాక్స్లో ఏం జరిగిందని కాక్పిట్లో రికార్డ్ అయిన వాయిస్ ప్రకారం ఒక పైలట్ ఇంకొక పైలట్ని అడిగాడు, ఎందుకు ఫ్యూయల్ స్విచ్ని కట్ ఆఫ్ చేశారు అని చెప్పేసి. రన్ కట్ ఆఫ్ అని ఆ ఫ్యూయల్ స్విచ్లోకి 2 ఇండికేషన్స్ ఉంటాయి. రన్లో ఉండడం అంటే ఇంజన్కి ఫ్యూయల్ సప్లై ఉన్నట్టు, కట్ ఆఫ్ ఉందంటే ఇంజన్కి ఫ్యూయల్స్ సప్లై ఆగిపోయినట్టు. ఇది అందరికీ తెలిసే విషయం. అయితే ఎందుకు ఫ్యూయల్ని కట్ ఆఫ్ చేశారు అని అడిగితే అక్కడున్న మరో పైలట్ చెప్పిన సమాధానం అంటే నో, నేను చేయలేదు అని. సో ఈలోపే ప్రమాదం జరిగిపోయింది కాక్పిట్లో. ఈలోపే మొత్తం 10 సెకండ్లలోనే మొత్తం జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది అనేది ప్రాథమికంగా ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఇచ్చిన రిపోర్ట్ అదే. ఈ రిపోర్ట్ పైన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉన్న ఏవియేషన్ ఎక్స్పర్ట్స్ ఈ రిపోర్ట్ని పరిశీలిస్తున్నారు. కాక్పిట్ నుంచి వచ్చిన వాయిస్ ప్రకారం ఏం జరిగి ఉంటుందని. ఇందులో భాగంగానే వాల్ స్ట్రీట్ జర్నల్ అమెరికాలో ఉన్న కొందరు ఎక్స్పర్ట్స్ కావచ్చు, లేకపోతే మన ఇండియన్ ఏదైతే ఏవియేషన్ యాక్సిడెంట్ బ్యూరో ఉంది కదా, ఈ బ్యూరోతో సంబంధాలు ఉన్న కొందరు వ్యక్తులు కొన్ని కీలకమైన అంశాన్ని బయట పెట్టారని వాల్ స్ట్రీట్ జర్నల్ చెప్తోంది. చాలా స్పష్టంగా ఫ్లైట్ టేకాఫ్ అయ్యే సమయంలో ఖచ్చితంగా స్విచ్లు ఆన్ చేస్తున్నాయి, రన్లో ఉన్నాయి. టేకాఫ్ అయిన వెంటనే అవి ఆఫ్లోకి వచ్చాయని చెప్పేసి చాలా స్పష్టంగా అందులో ఉంది. అయితే ఫ్లైట్ రన్ అవుతున్నప్పుడు ఫ్లైట్ని ఆపరేట్ చేస్తుంది ఫస్ట్ ఆఫీసర్ ఎవరైతే క్లివ్ కుందర్ ఉన్నారో. క్లివ్ కుందర్ ఆయన ఫ్లైట్ని రన్ చేస్తున్నారు, ఆయన ఫ్లైట్ని ఆపరేట్ చేస్తున్నారు. సుమిత్ సబర్వాల్ ఎవరైతే సీనియర్ ఆఫీసర్ ఉన్నాడో, కెప్టెన్, ఆయన ఫ్లైట్లో ఆ సమయంలో ఖాళీగా ఉన్నాడు. 2 చేతులు ఖాళీగా ఉన్నాయని, ఆయన చేతులు ఏది లేదు అనేది చాలా స్పష్టంగా కాక్పిట్కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్లో కానీ అంచనాల ప్రకారం చెప్తున్నారు. అంటే సుమిత్ సబర్వాల్కి తప్ప ఆ ఫ్లైట్లో స్విచ్ని, ఈ ఫ్యూయల్ స్విచ్ని ఆఫ్ చేసే ఛాన్స్ ఇంకెవరకు లేదు అన్నది ఇక్కడ మొదటి పాయింట్. అంటే ఖచ్చితంగా ఫ్లైట్లో ఏదైతే ఆ ఫ్యూయల్ స్విచ్లు ఉన్నాయో వాటిని మాన్యువల్గానే ఆపరేట్ చేస్తారని, అవి మాన్యువల్గా ఆటోమేటిక్గా కానీ, లేకపోతే షార్ట్ సర్క్యూట్ వల్ల కానీ, లేకపోతే ఇతరత్ర విధానం వల్ల కానీ ఆ స్విచ్లు ఆన్ ఆఫ్ కావు. అవి కేవలం
పైలట్లు మాత్రమే మాన్యువల్గానే ఆపరేట్ చేయాలి. మాన్యువల్గా ఆపరేట్ చేయడం అంటే రన్లోకి మార్చడం కానీ లేకపోతే కట్ ఆఫ్లోకి మార్చడం కానీ కేవలం పైలట్ ద్వారానే చేస్తారు. ఆ టెక్నాలజీలో అంటే ఏ ఫ్లైట్లోనైనా అదే జరుగుతుందనేది చాలా స్పష్టంగా ఏవియేషన్ ఇన్వెస్టిగేషన్ ఈ ప్రమాద ఏవియేషన్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మన దగ్గర ఉన్న ఇండియాకి సంబంధించిన ఏవియేషన్ సేఫ్టీ ఎక్స్పర్ట్ ఒకతను కెప్టెన్ మోహన్ రంగనాథ్ కూడా ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఏదైతే ఫ్యూయల్కి సంబంధించిన బటన్లు ఉన్నాయో, ఫ్యూయల్ స్విచ్లు ఉన్నాయో వాటిని ఖచ్చితంగా ఆ ఫ్లైట్లో అంటే మొన్న ఏదైతే AI-171 ఫ్లైట్ అహ్మదాబాద్లో ప్రమాదానికి గురైందో బోయింగ్ విమానం, ఆ ఇద్దరు పైలట్లలో ఎవరో ఒకరు ఆఫ్ చేసి ఉంటారు. ఇది వాస్తవమని రంగనాథన్ చాలా స్పష్టంగా బలంగా వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వాల్ స్ట్రీట్ జర్నల్ కూడా సేమ్ ఇటువంటి కథనాన్ని ప్రచురించింది. చాలా స్పష్టంగా కొన్ని విషయాలు చెప్తున్నారు. ఫస్ట్ ఆఫీసర్ ఏవియేషన్ ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో రిపోర్ట్ ఇచ్చిన మొదటి దాంట్లో ఫస్ట్ ఆఫీసర్ ఏమడిగారంటే అక్కడ ఉన్న సీనియర్ ఆఫీసర్ని అడుగుతాడు, ఎందుకు ఫ్యూయల్ స్విచ్లని కట్ ఆఫ్ చేశారని. రన్వే పైకి విమానం ఎగిరినప్పుడు కరెక్ట్గా విమానం రన్వే పై నుంచి టేకాఫ్ అవుతున్న సమయంలో ఈ ప్రశ్న అడుగుతాడు. అప్పుడు ఆయన నాకేమీ తెలీదు అని చెప్తాడు. అంటే ఆ సమయంలో ఎవరు ఫ్లైట్ని నడిపిస్తున్నారంటే కుందర్ నడిపిస్తున్నారు, క్లివ్ కుందర్ నడిపిస్తున్నారు. అంటే స్విచ్లు ఖాళీగా ఎవరున్నారు అక్కడ, సుమిత్ సబర్వాల్ ఉన్నాడు. కాబట్టి సుమిత్ సబర్వాలే ఈ స్విచ్ని ఆఫ్ చేశారు అనేది వాల్ స్ట్రీట్ జర్నల్ చెబుతున్న కథనం. అంతేకాదు మన రంగనాథ్ చెప్తున్న కథనం కూడా, ఎవరైతే కెప్టెన్ మోహన్ రంగనాథ్ ఎయిర్ క్రాఫ్ట్ సేఫ్టీ ఎక్స్పర్ట్ ఉన్నాడో ఆయన చెప్తున్న ఆయన ప్రిడిక్షన్ కూడా అదే ఉంది. సో దీంతో ఒక్కసారిగా సిచ్యువేషన్ అంతా మారిపోయింది. అహ్మదాబాద్లో ఎవరైతే 200 డౌట్ ఇప్పుడు కొద్ది రోజుల క్రితమే ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంటల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఒక ప్రాథమిక నివేదిక రిలీజ్ చేసింది. ఎప్పుడైతే స్విచ్లు ఆఫ్ అయ్యాయో వీళ్ళ పైలట్ల మధ్య ఈ సంభాషణ జరిగిందో వెంటనే ఆ స్విచ్లు ఆన్ చేసే ప్రక్రియ కూడా వేగంగా చేశారు. సెకండ్ల వ్యవధిలోనే ఆన్ చేసే ప్రయత్నం చేశారు. ఒకటో స్విచ్ కట్ ఆఫ్లోకి ఉన్నదాన్ని రన్లోకి మార్చారు. 2 స్విచ్లు ఆన్ చేసినప్పుడు కట్ ఆఫ్ నుంచి రన్లోకి వచ్చింది ఒకటి, రెండోది రన్లోకి రాలేకపోయింది. సో ఆ ఇంజన్ థ్రస్ట్ అనేది ఆ పవర్ అందుకోలేకపోయింది అనేది కూడా చాలా స్పష్టంగా పేర్కొన్నారు. మళ్ళీ అంటే ఈ ప్రక్రియ స్విచ్లు ఆన్ చేసే ప్రక్రియ జరిగింది అంటే అదేమన్నా టెక్నికల్ ఇష్యూ వల్ల జరిగిందా, లేదంటే మాన్యువల్గా కావాలని ఉద్దేశపూర్వకంగా ఆఫ్ చేశారని భావించాలా? అంటే ఎక్స్పర్ట్స్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎక్స్పర్ట్స్ అంతా చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఏదైతే ఫ్యూయల్ స్విచ్లు ఉన్నాయో వాటిని మాన్యువల్గానే ఆపరేట్ చేస్తారు. వాటిని ఆ ఫ్యూయల్ స్విచ్లకు సంబంధించి ఇక్కడ ఈ విషయాన్ని కూడా వాల్ స్ట్రీట్ జర్నల్ చాలా స్పష్టంగా చెప్పింది. ఏదైతే మన బ్యూరో ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఇచ్చిన దాంట్లో స్విచ్లు ఆఫ్ చేయటం వల్ల ఇంజన్కి ఫ్యూయల్ వెళ్ళలేదు, దాంతో థ్రస్ట్ రాలేదు, దాంతో ఫ్లైట్ కూలిందని చెప్తారు. కాకపోతే ఇన్వెస్టిగేషన్ బ్యూరో కొన్ని విషయాల్ని మర్చిపోయింది తన ప్రాథమిక నివేదికలో. మొదటిది ఒక పాయింట్ ఏంటంటే స్విచ్ ఆఫ్ చేశారు, అందుకోసం విమానం కూలిపోయిందని చెప్పారు. కానీ స్విచ్ల్లో మెకానికల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా ఆ విషయాన్ని స్పష్టత చేయలేదు. ఆ స్విచ్ని ఎవరు ఆఫ్ చేశారనే విషయాన్ని స్పష్టం చెప్పలేదు. స్విచ్లు ఎలా ఆగిపోయాయని చెప్పలేదు. అట్లాగే బోయింగ్ కంపెనీకి నుంచి కానీ లేకపోతే నిర్వహణ లోపాలు ఏమైనా ఉన్నాయనే విషయాన్ని కూడా, అంటే నిర్మాణ లోపాలు అంటే విమాన తయారీలో ఏమైనా నిర్మాణ లోపం ఉందా అనే విషయాన్ని కూడా ఎయిర్ క్రాఫ్ట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో బయట పెట్టలేదు. అట్లాగే దాని మెయింటెనెన్స్కి సంబంధించిన విషయంలో కూడా ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేయలేదు ఈ రిపోర్ట్లో. అట్ ది సేమ్ టైం ఇండియన్ ఈ ఏవియేషన్ బ్యూరో ఏం చేసిందంటే ఇన్వెస్టిగేషన్ బ్యూరో అట్ ది సేమ్ టైం తమ టీంలో ఎవరైతే ఏవియేషన్ మెడిసిన్ అండ్ సైకాలజీ టీమ్ని జాయిన్ చేసుకున్నారు. అంటే ఖచ్చితంగా ఇలా మానసిక స్థితి పైలట్ల మానసిక స్థితి అప్పుడు ఎలా ఉంది, ఆ మానసిక పరిస్థితులు ఏమైనా ఈ ప్రమాదానికి కారణమై ఉంటాయా అనే కోణంలో ఇన్వెస్టిగేషన్ కూడా మొదలుపెట్టింది. ఈ వివరాలన్నింటినీ బయటికి ఇంతవరకు అధికారికంగా చెప్పలేదు, కానీ ఈ విషయాల్ని వాల్ స్ట్రీట్ జర్నల్ చాలా స్పష్టంగా ప్రకటించింది. అంటే ఖచ్చితంగా పైలట్ చేసిన తప్పు, పైలట్ మానసిక స్థితి లేకపోతే అతనికి మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా, వీటన్నింటిపైన ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరగాల్సిన అవసరం ఉందని చెప్పేసి వాల్ స్ట్రీట్ జర్నల్ చేసిన కథనంలో వేసిన ప్రశ్నల్లో ఈ కనిపిస్తున్నాయి. అంటే ఒకసారి మళ్ళీ ఇక్కడ ఇండియాకు వచ్చిన తర్వాత సుమిత్ సబర్వాల్ కావచ్చు, క్లివ్ కుందర్కి సంబంధించిన విషయాలు, వాళ్ళ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలు కూడా వాళ్ళు ప్రచురించారు. అందులో ఎవరైతే సుమిత్ సబర్వాల్ వయసు దాదాపు 56 సంవత్సరాలు, ఆయన చిన్ననాటి స్నేహితులతో కూడా మాట్లాడారు. వాళ్ళందరూ చెప్పిన వివరాల ప్రకారం దాదాపు 56 ఇయర్స్ ఏజ్లో ఉన్నాడు సుమిత్ సబర్వాల్. చిన్నప్పటి నుంచి చాలా అంటే మృదు స్వభావి, ఎవరి జోలికి వెళ్ళడు, మద్యం తాగే అలవాటు లేదు, అతను చాలా రిజర్వ్డ్గా ఉంటాడు, ఎవరితో మాట్లాడడు, అతను ఒక్కొక్కసారి మాట్లాడితే పక్కవాడికి కూడా వినిపించదట సుమిత్ సబర్వాల్, వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తున్న మాటల ప్రకారం చూస్తే. సో సుమిత్ సబర్వాల్కి అంటే ఎటువంటి ఆలోచనలు ఉండవు అని ఇవన్నీ నిర్ధారిస్తున్నాయి. కట్ చేస్తే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే
సుమిత్ సబర్వాల్కి కొంతకాలం అంటే ఈ ఆపరేషన్ ముందు మళ్ళీ ఈ రన్వే ఈ ఫ్లైట్ ఆపరేషన్కి వచ్చే ముందు కొంతకాలం మెడికల్ హిస్టరీ ఉందని చెప్పేసి కూడా కొన్ని విషయాలు ప్రచురించింది వాల్ స్ట్రీట్ జర్నల్. ఆయన కొంతకాలం మెడికల్ లీవ్ తీసుకున్నారు, ఆయనకు మానసిక స్థితి సరిగా లేదు అనేది ఇక్కడ ఇంకొక ఆరోపణగా కనిపిస్తుంది. ఇటు క్లివ్ కుందర్ దగ్గరికి వెళ్ళిపోతే క్లివ్ కుందర్ 30 ఏళ్ల వయసు ఉంది ఆయనది. ఆయన 2014 నుంచి ఈ ఆపరేషన్స్లో ఉన్నాడు. 19 ఏళ్ల వయసులోనే అమెరికాకి వెళ్ళి ఆయన ఫ్లైట్ ఆపరేషన్కి సంబంధించిన ఏవియేషన్ ఇంజనీరింగ్ చేశాడు. ఆ తర్వాత 2017లో ఎయిర్ ఇండియాలో చేరాడు. చాలా ఎక్స్పర్ట్, ఆయన చాలా యాక్టివ్గా ఉన్నాడు. అంటే క్లివ్ చాలా యాక్టివ్గా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎవరైతే సుమిత్ సబర్వాల్ ఉన్నారో ఈయనకు ఆల్రెడీ 56 ఇయర్స్, ఈయన యాక్టివ్గా లేడు, ఆయన మానసికంగా కొంత వీక్గా ఉన్నాడనే చర్చ జరుగుతుంది. సో ఇక్కడ ఈ ప్రమాదానికి కారణం కూడా అలాగే కనిపిస్తుంది. ఏంటంటే క్లివ్ ఫ్లైట్ ఎగిరేటప్పుడు క్లివ్ కుందర్ ఫ్లైట్ ఆపరేషన్ చేస్తున్నాడు. ఆయన ఫ్లైట్ని రన్వే పై తీసుకెళ్ళి ఆయన ఫ్లైట్ని ముందు నడిపిస్తున్నాడు. ఈయన ఖాళీగా ఉన్నాడు క్యాబిన్లో, ఎవరు? సుమిత్ సబర్వాల్. సో సుమిత్ సబర్వాలే ఈ ఫ్లైట్ బటన్స్ ఆపేసి ఉంటాడు అనేది ఇప్పుడు మొత్తం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చర్చ. సో చాలా సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలంటే అహ్మదాబాద్లో 271 మంది ప్రాణాలు పోవడానికి ప్రధాన కారణం ఒక పైలట్ మిస్టేక్ అనే చర్చ జరుగుతుంది. కాకపోతే ఇక్కడ పైలట్ల సంఘం కావచ్చు, ఇండియన్ భారత ఏవియేషన్ సంస్థ కావచ్చు, వీళ్ళందరూ వీటన్నింటినీ ఖండిస్తున్నారు. ఇంతవరకు పూర్తిస్థాయి నివేదిక రాకుండా ఎటువంటి డెసిషన్ తీసుకోవడానికి లేదని చెప్పేసి. సో మొత్తానికైతే ఈ ప్రమాదం వెనుక మానవ తప్పిదం ఉందనేది చాలా స్పష్టంగా ఒక అంచనా అయితే మొదలైంది. మానవ తప్పిదం వల్ల ఈ ప్రమాదం జరిగిందని ఒక కన్క్లూజన్కి వచ్చినట్టుగా కనిపిస్తుంది. అందులో కూడా పైలట్ మిస్టేక్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని చెప్తుంది. ఇప్పుడు పైలట్ మిస్టేక్ అని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఆయన మానసిక స్థితి సరిగా లేదని చెప్తున్నారు. అందుకే ఉద్దేశపూర్వకంగానే స్విచ్లు ఆఫ్ చేశారని చెప్పి కొన్ని కథనాలు వస్తున్న నేపథ్యంలో అంటే సుమిత్ సబర్వాల్ సూసైడ్ చేసుకుందామనే ఉద్దేశంతోనే ఆపాడా, అలాగే అర్థం చేసుకోవాలా? కుటుంబ సభ్యులు కూడా అలాంటిదేమీ లేదు, ఆయనకి కొన్ని వేల కిలోమీటర్లు విమానాన్ని నడిపినటువంటి అనుభవం ఉంది, ఏ రకమైనటువంటి హెల్త్ ఇష్యూ లేదని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే కుటుంబ సభ్యులు చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతారు. కానీ ఇప్పుడు మీరు అంటున్నట్టు భారత ప్రభుత్వం కావచ్చు, లేదంటే పైలట్ సంఘాలన్నీ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో స్విచ్లు ఆఫ్ అనేది మీరు ఇంతకుముందు అన్నట్టు మాన్యువల్గానే 100% చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే టెక్నికల్ ఇష్యూ వస్తే అవి ఆటోమేటిక్గా ఆఫ్ అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది కదా? లేదని చెప్తున్నారు. చాలా ఎక్స్పర్ట్ చెప్తున్న విషయం అదే. ఎవరైతే కెప్టెన్ మోహన్ రంగనాథన్ చెప్తున్న విషయం ఏంటంటే టెక్నికల్గా కానీ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల కానీ లేకపోతే ఆటోమేటిక్గా ఫ్యూయల్ స్విచ్ల్ని ఆన్ చేయడం కానీ ఆఫ్ చేయడం కానీ జరగదు. పైలట్ ఖచ్చితంగా తన చేత్తోనే రన్లో పెట్టాలి, లేకపోతే కట్ ఆఫ్లో పెట్టాలి అని చెప్తున్నారు. సో ఖచ్చితంగా ఆపరేషన్ క్యాబిన్లోనే జరిగింది. అంటే అసలు ఇక్కడ ఇంకా ఈ పాయింట్ అని ఒక స్పష్టతగా రావాల్సిన అవసరం ఉంది. ఏంటంటే ఏవియేషన్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏదైతే ఇండియన్ ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో చాలా స్పష్టంగా ఇంతవరకు తన రిపోర్ట్లో ఎక్కడ కూడా ఇది విమాన నిర్మాణ లోపం అంటే విమాన తయారీ సమయంలో జరిగిన లోపం అన్నట్టుగా ధృవీకరించలేదు. అట్లాగే మెయింటెనెన్స్ విషయంలో కూడా అంటే విమానాన్ని రెగ్యులర్గా చెక్ చేయటము, సాంకేతిక లోపాలని పసిగట్టడము, అంటే ఎయిర్లోకి వెళ్ళే ముందు అంటే టేకాఫ్ అయ్యే ముందు విమానాన్ని సాంకేతికంగా అన్ని రకాల టెస్టులు చేస్తారు. ఆ టెస్టుల్లో కూడా లోపం ఉన్నట్టుగా చెప్పలేదు. అట్ ది సేమ్ టైం ఫ్యూయల్ క్వాలిటీ చాలా బాగుంది, ఫ్యూయల్ క్వాలిటీలో కూడా ఇబ్బంది లేదని చాలా స్పష్టంగా ప్రకటించింది. అంటే ఖచ్చితంగా అక్కడ మాన్యువల్గా కెప్టెన్ కావచ్చు లేకపోతే ఫస్ట్ ఆఫీసర్ కావచ్చు ఎవరో ఒకరు ఆ స్విచ్ని ఆఫ్ చేశారనే విషయాన్ని పరోక్షంగా చాలా స్పష్టంగా ఏవియేషన్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో చెప్తోంది. కానీ ఎవరు ఆఫ్ చేశారనే విషయాన్ని చెప్పలేదు. ఒక కెప్టెన్ ఒక పైలట్ ఇంకో పైలట్ని అడుగుతాడు, ఏమని, ఎందుకు స్విచ్లు ఆఫ్ చేసావని. అనగానే అవతల ఉన్న పైలట్ నేను ఆఫ్ చేయలేదని చెప్తాడు. ఆ సమయంలో ఎవరైతే మొదట అడిగిన పైలట్ ఉన్నాడో అతను ఆశ్చర్యానికి గురవుతాడు, ఆ తర్వాత భయపడిపోతాడు. ఈలోపే ప్రమాదం జరిగింది అనేది చాలా స్పష్టంగా ఆ రిపోర్ట్లో తెలుస్తుంది. కాక్పిట్ వాయిస్ ప్రకారం వాళ్ళు ప్రకటించిన దాని ప్రకారం తెలుస్తుంది. దీనిపైన ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అంతా నడుస్తుంది. అయితే ఆపడం వెనుక ఆయన ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడా లేకపోతే ఏంది అనేది తెలియదు. ఎందుకంటే ఈ విషయాలు తెలియడం కోసం ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్ టీంలో ఏవియేషన్ మెడిసిన్ అండ్ సైకాలజీ టీం కూడా జాయిన్ అయింది. కాబట్టి ఈ మెడిసిన్ అండ్ సైకాలజీ టీం ఇన్వెస్టిగేషన్ తర్వాత సుమిత్ సబర్వాల్ ఆరోగ్య పరిస్థితి పైన అట్లాగే క్లివ్ కుందర్ ఆరోగ్య పరిస్థితి పైన కూడా కొన్ని రిపోర్ట్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ వస్తే పూర్తి స్థాయిలో ఈ విమాన ప్రమాదానికి గల పూర్తి కథనం వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. వలి
ఓకే తిరుమల, మరింత ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అంటే పూర్తి స్థాయి నివేదిక వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి దీని మీద చర్చించాల్సిన అవసరం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అదే అమెరికాకు సంబంధించిన వాల్ స్ట్రీట్ ప్రఖ్యాత పత్రిక కూడా చాలా స్పష్టంగా ఇది ఉద్దేశపూర్వకంగా జరిగింది అని చెప్పి చెప్తా ఉంది. ఉద్దేశపూర్వకంగానే ఆ స్విచ్లు ఆఫ్ చేశారని చెప్తా ఉన్నారు. మరొక ముఖ్యమైన విషయం, ఇందులో సీనియర్ పైలట్గా ఉన్నటువంటి సుమిత్ సబర్వాల్ అది స్విచ్లు ఆఫ్ చేశాడని చెప్పి కొన్ని కథనాలు బయటకు వస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం కావచ్చు, పైలట్ సంఘాలు కూడా దీని మీద తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఖండిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రాథమికంగా వచ్చినటువంటి రిపోర్టు ప్రకారం ఎందుకు స్విచ్లు ఆఫ్ చేశామని చెప్పి ఒక పైలట్ అంటే నేను చేయలేదు అని చెప్పి ఆయన స్పష్టంగా ఇంకొక వాయిస్ కూడా మనం విన్నాం. సో ప్రాథమికంగా వచ్చినటువంటి రిపోర్టు ప్రకారం స్విచ్లు ఆఫ్ అయ్యాయి, మాన్యువల్గానే ఆఫ్ చేశారన్నది కూడా అర్థమవుతుంది. కానీ దీని వెనకాల ఉద్దేశం ఏంటి, అసలు రిపోర్ట్స్ వచ్చిన తర్వాత, పూర్తి స్థాయి రిపోర్ట్స్ వచ్చిన తర్వాతే వాస్తవాలు అనేవి వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.